అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు నిర్వహించాలని అధిష్టానం పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఇప్పటి వరకు మరి ప్రజా దర్బారు కొన్ని ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. మరి ఇటీవల కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్, కోఆర్డినేటర్ పదవులను తప్పించి నియోజకవర్గం ఇన్ఛార్జిగా స్థానిక మాజీ శాసనసభ్యురాలు అనంతలక్ష్మికి ఇన్ఛార్జి పూర్తి స్థాయిలో ఇవ్వటం, మరి మొట్టమొదటి ఇచ్చిన తదుపరి ఫస్ట్ శుక్రవారం ప్రజా దర్బారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. దాని మీద మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ ప్రజా దర్బారు పెట్టడం, తదుపరి ప్రజా దర్బార్లో మెయిన్ విలేజెస్ చుట్టుపక్కల 2-3 గ్రామాలు కవర్ అయ్యే విధంగా వివిధ ప్రాంతాల్లో ప్రతి వారం ఒక్కో చోట పెట్టి ఎవరైతే వాళ్ళ యొక్క విజ్ఞప్తులను ఈ ప్రజా దర్బార్ ద్వారా ఇచ్చారో వారి యొక్క అభియోగాలను అన్నింటినీ కూడా పరిశీలించి సంబంధించిన అధికారులకి తీసుకెళ్ళి, అలాగే మా ప్రజాప్రతినిధులు చేయవలసినవి ఏమన్నా ఉంటే మా ప్రజాప్రతినిధుల దగ్గరికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు కానీ ఇంకొకరు కానీ పరిష్కరించే దిశగా వెళ్దాం అనేది ఉద్దేశం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు పాలన ప్రజలందరికీ కూడా చేరువలో ఉండి ఎవరికి ఏ విధమైన సమస్యలు లేకుండా ఉండాలన్నది ఆయన ఆకాంక్ష ప్రకారం ఈ ప్రజా దర్బార్లు చూస్తాం. మరి ఇవాళ మొట్టమొదటిసారిగా పెట్టిన దాని మీద ఈ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకే తెలియపరచడం జరిగింది. తదుపరి ప్రతి శుక్రవారం నాడు ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుందో ముందుగా 2 రోజులు చెప్పి వాళ్ళందరికీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ చెప్పి దీని యొక్క ఆవశ్యకతను ప్రతి వారికి తెలియపరిచి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడమే మా ప్రధాన లక్ష్యం. ఇవాళ ఈరోజు వచ్చిన అర్జీల్లో 2 అతి ముఖ్యమైనవి కనపడతా ఉన్నాయి. ఒకటి రెవెన్యూ సైడ్ ఆర్డీఓ గారు, మరి గత వైసీపీ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుని ల్యాండ్ ఎక్విజిషన్ భూములు వారి స్వాధీనం చేసుకుని వాళ్ళకి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వని పరిస్థితులు మేము అప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన దాని మీద కొన్ని ఆటంకాలు పెట్టి ఆఫ్ చేయడం జరిగింది. అది కూడా నియమంలో 2 కూడా ఆ అప్లికేషన్లు వచ్చాయి. అలాగే కేంద్రీయ విద్యాలయం ఒకటి ఉంది. ఈ కేంద్రీయ విద్యాలయం ఇంతకుముందు ప్రభుత్వం అమ్మఒడి వచ్చేదాన్ని వాళ్ళందరి విద్యార్థులందరికీ ఆ ప్రభుత్వంలో వచ్చేది. ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చేటప్పటికీ చెప్పమ్మా తల్లికి వందనం అన్నది ఇవ్వటం లేదు అన్నది పేరెంట్స్ కొంతమంది వచ్చి మరి చెప్పారు. అది మరి మంచి సూచనని తెలుస్తున్నాయి. ఎందుకంటే జిల్లా పరిషత్ హై స్కూల్స్, ప్రైవేట్ కాన్వెంట్లు అన్నిటికీ ఇస్తున్నప్పుడు మరి కేంద్రీయ విద్యాలయంలో కూడా ఇవ్వాలి. వీళ్ళు
అప్లికేషన్స్ పెట్టడం పంపించడం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి మా దగ్గరికి వస్తే మేము పంపుతామని ఇక్కడ మేనేజ్మెంట్ అంటున్నారు. అందుచేత ఈ సబ్జెక్టు మా లోకేష్ బాబు గారి దగ్గర కావున ఈ లోకేష్ బాబు గారికి ఈ తల్లికి వందనం అన్నది ఈ కేంద్రీయ విద్యాలయంలో ఉన్న పిల్లలకు కూడా అందేలా చూడాలని, ఈ రాష్ట్రంలో ఎన్ని కేంద్రీయ విద్యాలయాలు అందరికీ వర్తించేదేగా నిర్ణయం తీసుకోమని ఒక విన్నపం రేపు సోమవారం మంగళవారంలో తీసుకెళ్ళిస్తాం. చేత ఇంకా మిగతా ఏది ఏమైనా వచ్చేపటి నుంచి ఈ ప్రజా దర్బార్ మీద విస్తృతంగా ప్రచారం చేసి ఏ ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టారో ఆ ఆశయాన్ని సఫలీకృతం అయ్యే విధంగా చర్య తీసుకుంటాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రతి నియోజకవర్గంలో ప్రజా దర్బారు పెట్టమని, ప్రతి శుక్రవారం పెట్టమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ వలసపాక గ్రామంలోని పెట్టడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా డ్రైన్లు బాగా అడుగుతున్నారు. అయితే సిమెంట్ రోడ్లు అన్నీ కూడా కిందకు వచ్చేసినాయి, మాకు రోడ్డు కావాలని అడిగారు. ఒకటి మా దృష్టిలోకి పెట్టడం జరిగింది. ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ప్రజలు ఏమైతే అడుగుతున్నారో అవన్నీ మేము చేయడానికి కృషి చేస్తాం. ఎందుకంటే పాత నియోజకవర్గే కాబట్టి మా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కడ ఏం చేసాం అన్నీ అవగాహన ఉంది. దాన్ని బట్టి మేము ప్రజలకి సమాధానం చెప్పడం జరిగింది. తొందరలోనే వారు అడిగినవన్నీ కూడా మేము చేస్తామనేసి మనస్ఫూర్తిగా మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నాం. అందరికీ నమస్కారం.